చూపించు చూపించు సూపర్ క్యూట్ ఉన్నావు మిట్టు క్యూట్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ దసరా. సో ఈరోజు దసరా వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. అండ్ ఆల్సో నేను ఇంతకుముందు షేర్ చేసుకోవాల్సినవి కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఈ వీడియోలో. సో ఇది వచ్చేసి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగే స్టార్ట్ చేశాను షూట్ చేయటము. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవేం షూట్ చేయలేదు, కానీ ఇలా సారీ అనేది ఇలా కట్టుకున్నా. ఇది నేను రీసెంట్గా రూప్నికార్ ఎన్ఎక్స్ నుంచి వీడియో షూట్ చేయడానికి వెళ్ళా కదా. సో అక్కడ వాళ్ళ దగ్గర నేను తీసుకున్నది, పర్చేస్ చేసుకున్నది 3000 రూపీస్ అనమాట. ఈ సారీ వర్క్ సారీ అనమాట. నాకు ఇది చాలా చాలా బాగా నచ్చింది. రోజ్ అండ్ రెడ్ కలర్ది, అంటే పీచ్ అండ్ రెడ్ కలర్ది అనమాట. నాకు ఈ కాంబినేషన్ లేదు, అండ్ ఎందుకో నాకు చాలా చాలా బాగా నచ్చేసింది ఈ సారీ. 3000 రూపీస్, 3200 చేంజ్. సో ఎందుకో అంత వర్త్ ఉందా లేదా అని నాకు తెలియదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ముందుగా బాగా నచ్చేసింది, అందువల్ల ఇది తీసుకున్న. దసరా పండుగకి ఇలా కట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అది మన లేడీస్కి చాలా చాలా యూజ్ అయ్యేది. సో స్కిప్ చేయకుండా చూడండి. అదేంటంటే, మనం జనరల్గా ఉమెన్ వర్కింగ్ చేస్తూ ఉంటారు, డాన్సింగ్ చేస్తూ ఉంటారు, లేదంటే స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. చాలా వివిధ రకాల వర్కింగ్లో వాళ్ళు చేస్తూ ఉన్నారు కదా. సో వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన టెన్షన్ ఉంటుంది పీరియడ్స్లో ఏంటంటే వాళ్ళకి ప్యాడ్ చేంజ్ చేసుకోవాలనే టెన్షన్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎక్కడికైనా బయటకు వెళ్దాం అనుకోండి, ఫర్ హౌస్ వైఫ్ అయినా సరే, ఇంట్లో ఉన్న బయట ఉన్నా సరే, ప్యాడ్ మాటిమాటికి చేంజ్ చేసుకోవాలి. విత్ ఇన్ అవర్స్ అనేది ఉంటుంది కదా కొంతమందికి ఆ ఫ్లో బట్టి. సో ఆ అవర్స్ లోపు చేంజ్ చేసుకోవాలి. మళ్ళీ ఇన్ కేస్ మన హౌస్ వైఫ్ అయితే ఓకే, కానీ బయట వర్క్ చేస్తున్న వాళ్ళు, ఏదైనా అంటే కొంచెం టఫ్ వర్క్స్ ఉంటాయి కదా, అన్ని రకాల వ్యాపారాలు, అన్ని రకాల జాబ్స్ చేస్తున్నారు కదా ఇప్పుడు లేడీస్. సో వాళ్ళకి ఏంటంటే చాలా ప్రాబ్లం అవుతుంది ప్యాడ్ చేంజ్ చేసుకోవాలని మాటిమాటికి. సో దానికోసమే ఈ రోజు నేను చూపించబోతున్నాను మెన్స్ట్రల్ కప్ అనమాట. సో ఎవటీన్ వాళ్ళది మెన్స్ట్రల్ కప్ చూపించబోతున్నాను నేను. ఇది వచ్చేసి నేను ఇంతకు ముందు కూడా నేను మీకు షేర్ చేశాను ఈ మెన్స్ట్రల్ కప్ గురించి, ఎవటీన్ మెన్స్ట్రల్ కప్. సో ఇది యూజ్ చేస్తే మీరు మాటిమాటికి ప్యాడ్స్ చేంజ్ చేసుకోవాలి అనేంత ప్రాబ్లం అనేది ఉండదు. చక్కగా ఇది చాలా మంది షిఫ్ట్ అవుతున్నారు ప్యాడ్స్ నుంచి మెన్స్ట్రల్ కప్ కి. సో దట్ క్యారీ చేయడం ఈజీ, అండ్ ఆల్సో క్లీన్ చేసుకోవడం ఈజీ, అండ్ ఆల్సో మనం మాటిమాటికి చేంజ్ చేసుకోవాలని టెన్షన్ కూడా ఉండదు. సో డీటెయిల్డ్ గా ఈ ప్రోడక్ట్ అయితే మనం చూసేద్దాం డీటెయిల్డ్ గా. దాని తర్వాత మనం బ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాం. సో ఇది ఎవటీన్ వాళ్ళ మెన్స్ట్రల్ కప్. ఇది రీయూజబుల్ చేయొచ్చు ఫ్రెండ్స్. యాజ్ లాంగ్ as 10 years వరకు మీరు ఇది రీయూజబుల్ చేయొచ్చు. లీక్ ఫ్రీ ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. అప్ టు 12 hours వరకు మీకు లీక్ ఫ్రీ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది కంప్లీట్లీ మీకు సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీకు ఇది నేను చూపించేది అయితే స్మాల్ అండ్ లార్జ్ కూడా ఉంటుంది ఇందులో సైజ్. అండ్ కప్ వచ్చేసి మెడికల్ సిలికాన్ గ్రేడ్ నుంచి తయారు చేయబడిన సిలికాన్ కప్ అనమాట ఇది మెన్స్ట్రల్ కప్. సో ఆర్డర్ అనేది ఉండదు, డ్రైనెస్ ఏమి ఉండదు, డిస్కంఫర్ట్ కూడా ఉండదు. చక్కగా మీరు ఈజీగా పెట్టేసుకోవచ్చు. సో చాలా మంది స్విచ్ అవుతున్నారు. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి, ఓకేనా. చూపించిన ఎక్కడికి వెళ్తున్నాం నువ్వే చెప్పు. మాలలు కొనడానికి, బట్టలు అన్నీ అవసరం లేదు. లాస్ట్ ఇయర్ ఉన్నాయి, బండి సౌండ్ వినబడుతుంది. లుంగీస్, టవల్స్ అండ్ మాల్ అంతే. ఐప్సమ్వి మొత్తం ఒక సెట్ తీసుకుంటే అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి నేను ప్రవీణ్ అయ్యప్ప స్వామి మాలలు కొనుక్కోవడానికని వెళ్తున్నాం అనమాట. దసరా పండుగ రోజు మంచిది కదా అని ఆ రోజు వెళ్తున్నాము. దసరా పండుగ తర్వాత రోజే అయ్యప్ప స్వామి మాల వేస్తారు ప్రవీణ్, తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ అలాగా. సో ఇక్కడికి మేము వచ్చేసాము మొప్పన షాపింగ్ మాల్కి. నేను ఇంతకుముందు చాలాసార్లు చూపించాను మీకు. ఇక్కడ అయ్యప్ప స్వామి బట్టలు, మాలలు, మళ్ళీ టవల్స్, లుంగీస్ కానీ, రెడీమేడ్ బట్టలు అయ్యప్ప స్వామివి అన్నీ కూడా దొరుకుతాయి. సో ఇక్కడికి వచ్చేసి ఇవి మాలలు తీసుకుందామని చెప్పి వచ్చేసాము. ప్రవీణ్కి లాస్ట్ ఇయర్ మాల వేశారు కదా. సో మీకు ఎంతమంది నన్ను రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో కూడా ప్రవీణ్ అయ్యప్ప స్వామి దీక్ష చేశారు. అది 9 రోజుల దీక్ష చేశారండి. 9 రోజుల దీక్ష అలా చేసినట్టున్నారు. సో ఈసారి అయితే 40 days చేస్తున్నారు. 40 days కంప్లీట్ దీక్ష అనేది చేస్తున్నారనమాట. సో దానికోసం మేము మాలలు కొనడానికి వచ్చేసాము. ఇక్కడ నాకు మాలల గురించి నాకు పెద్దగా తెలియదు ఫ్రెండ్స్, ఫ్రాంక్లీ స్పీకింగ్. తనకు తెలుసు. సో మామయ్య గారికి, తనకి అండ్ ఇంకొకరికి ఎవరికో మొత్తం 3 సెట్లు తీసుకోవడానికి
చూడడానికి అని చెప్పి వచ్చామన్నమాట. సో మావయ్య గారు వాళ్ళ ఫ్రెండ్ ఎవరు ఉంటారు కదా, సో వాళ్ళకి. అండ్ ఇక్కడ ఈయన బొట్టు బాగుందని చెప్తున్నాను, ఇక్కడ భవానీ మాల వేసిన ఈయన ఉన్నారు కదా, సో మీ బొట్టు చాలా బాగుందండి అని చెప్తుంటే ఆయన నవ్వుతున్నారనమాట. సో ఇక్కడ ఆల్రెడీ దసరా పండుగ రోజు మనకి భవానీ మాల వేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళని చూసేసరికి బాగా అనిపిస్తుంది మాల ఎవరైతే వేసుకున్నారో. అండ్ ఇది రుద్రాక్షమాల, స్ఫటికమాల అండ్ ఇంకొక మాల ఏదో ఉంటుంది, నాకు చెప్తున్నా కదా నాకు అంత ఐడియా లేదు అసలు. సో ఇది తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ 3-3:30కి అలాగా మావయ్య గారు ప్రవీణ్ ఒకేసారి అయ్యప్ప స్వామి మాల అనేది వేసుకుంటారు. అండ్ ఇది ఇక్కడ ఒక్కొక్క ప్రైజ్ ఉన్నాయన్నమాట. గంధం మాల ఒకటి, స్ఫటికమాల ఒకటి, 167 రూపీస్ ఇది సెట్ ఇలాగా. సో మావయ్య గారు మిట్టు ప్రవీణ్ ఏం తీసుకుంటారో అవి సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా మేము అవి తీసుకొని టవల్స్ తీసుకున్నాము. ఎందుకంటే లాస్ట్ మావయ్య గారు ప్రతి సంవత్సరం వేస్తారు, ప్రతి సంవత్సరం కరెక్ట్గా 40 days ఆయన కంపల్సరీగా మాల అనేది వేసుకుంటారు అనమాట. అయ్యప్ప స్వామి భక్తులు అనమాట. చాలామంది మిట్టు నేమ్ హార్దిక్ శాస్తా అని నేను చెప్తే ఎవరికైనా శాస్తా అంటే ఏంటక్క అని కూడా చాలామంది అడుగుతారు. ధర్మశాస్త్ర అంటే అయ్యప్ప స్వామి పేరు ఫ్రెండ్స్. సో అయ్యప్ప స్వామి పేరు కలిసేలాగా హార్దిక్ శాస్తా, ఇంకా ముందు చాలా నేమ్ ఉంటుంది మిట్టుకి. సో హార్దిక్ శాస్తా అంటే అయ్యప్ప స్వామి అనమాట. సో అది. అండ్ ఇక్కడ ఇవి రకాలన్నమాట. చిన్న రుద్రాక్షమాల వేసుకోరంట ప్రవీణ్ వాళ్ళు. ఎందుకు వేసుకోరంటే అంత కంఫర్టబుల్గా ఉండదు, సో వాళ్ళు 40 days క్యారీ చేయాలి కదా, సో అందువల్ల స్ఫటికమాల, గంధంమాల ఇలా వేసుకుంటాము అని చెప్పేసి తీసుకున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి లుంగీస్ అండ్ టవల్స్ తీసుకుంటున్నారు మావయ్య గారికి, ప్రవీణ్కి ఇద్దరికి. సో ఇవి తీసుకొని ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాము అనమాట. ఈరోజు దసరా స్పెషల్ పెద్దగా ఏం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మేము పెద్దగా దసరా సెలబ్రేట్ చేసుకోము. రెడీ అవ్వటము, ఏదో నార్మల్గా పులిహోర ఏదో వండుకోవడం, గుడికి వెళ్ళటం రావటం, అంతే, ఇంకా అంతకు మించి ఏమి ఉండదు. అండ్ అనకాపల్లిలో అయితే ఇంకా దేవుడు వచ్చేస్తాడు, పార్వతీ పరమేశ్వరులు చెప్తా కదా నేను, పార్వతీ పరమేశ్వరుల కోసము మేము వచ్చామన్నమాట ఈసారి అనకాపల్లి. సో అదంతా షూట్ చేస్తా, సో వ్లాగ్స్ అస్సలు మిస్ చేసుకోకండి. అప్పుడప్పుడు కొలాబరేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి, ఎందుకంటే ఆల్రెడీ మేము ఒప్పుకున్న బ్రాండ్స్ ఉంటాయి కాబట్టి అవి ఎలాగో తప్పవు మాకు చేయాల్సిందే, ఎందుకంటే అవి లాంగ్ టర్మ్ ప్రతి మంత్ చేయాలన్నమాట, అగ్రిమెంట్స్ లాగా అట్లా ఉంటాయన్నమాట. సో అందువల్ల అవి స్కిప్ చేయలేము, సో ఏమనుకోవద్దు, కొలాబరేషన్వి కూడా యాడ్ చేస్తున్నందుకు. సో అవి. అండ్ ఇక్కడ వచ్చేసి అండ్ మీలో ఎంతమంది అయ్యప్ప స్వామి మాల వేస్తారని నాకు చెప్పండి. అయ్యప్ప స్వామి మాల ప్రవీణ్ వేసినాక ఇక్కడ అనకాపల్లిలో ఉంటామో తెలీదు, ఆర్ మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ అవుతామో ఇంకా తెలియదు, ఎందుకంటే మేము రావడం కూడా చాలా సడన్గా వచ్చాము, వెళ్ళటం కూడా మరి దివాళీ వరకు ఇక్కడ ఉంటామో లేదో తెలీదు, మళ్ళీ మధ్యలో వెళ్ళిపోతామో తెలియదు అనమాట. ఎలాగో ప్రవీణ్కి వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ మిట్టుకి కూడా దసరా హాలిడేస్ కొంచెం ఎక్స్టెండ్ చేశారనమాట. ఇంకా స్కూల్ నుంచి అయితే కాల్ రాలేదు, మేము స్కూల్కి కాల్ చేస్తున్నాం కానీ హాలిడేస్ వల్ల ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. సో పొడిగించారని చెప్పేసి వస్తుంది న్యూస్, తెలంగాణలో దసరా హాలిడేస్ అనేవి. సో ఎంతవరకు నిజమని మాకు ఇంకా తెలియదు, సో దాన్ని బట్టి చూద్దాంలే అని చెప్పి. సో ఇక్కడ టవల్స్ అవన్నీ ఇవే నేను నార్మల్గా షూట్ చేసా, కొంచెం మెమరీగా ఉంటాయి కదా, అండ్ ఆల్సో మీకు షేర్ చేసినట్టు ఉంటాయి కదా అని చెప్పి. సో ఇది త్వరగా ఆరాలి, టవల్స్ థిక్వి అంటే థిక్వి ఇవ్వద్దు, పల్చగా ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే వీళ్ళు రోజు వాష్ చేసుకోవాలి, టవల్స్ వాష్ చేసుకొని వెంటనే ఆరాలి కదా, అందుకని ఇప్పుడు వర్షాకాలం అసలే తొందరగా ఆరవు కదా, సో దాని తగ్గట్టు చెక్ చేసుకొని తీసుకుంటున్నారు అనమాట టవల్స్ అనేవి.
అండ్ మమ్మీ ఇక్కడ గారెలు వేసింది, తీపి గారెలు వేసింది అనమాట, స్వీట్ గారెలు. బొత్తుపప్పు ఉంటుంది కదా, నార్మల్గా మినపప్పు కాకుండా బొత్తుపప్పు నానబెట్టి అది కడిగి అప్పుడు గారెలు, స్వీట్ గారెలా వేసింది అనమాట. నార్మల్ గారెలు, స్వీట్ గారెలు, ఇంకా డిన్నర్ లాగా కూడా వస్తుంది కదా అని చెప్పి ఈరోజు స్పెషల్ అయితే ఇవి. ఇంకా మేమేం కూడా ఇంకా ఎవరో జున్ను ఇచ్చారనమాట, మా దొడ్డ వాళ్ళు జున్ను ఇచ్చారు. సో ఆ జున్ను అండ్ ఇది అలా కొంచెం స్పెషల్ అనమాట ఈరోజు దసరా. అండ్ ఈరోజు అయితే నేను మీకు జోష్తకి ఫోటోషూట్ గురించి అని చెప్పి ఒక ప్లేస్కి వెళ్ళాము, అది షేర్ చేస్తాను. అండ్ ఆల్సో జోష్త కోసం మేము నెక్లెస్ నేను వేరే తీసుకున్నాను అన్నాను కదా, తనకి 5వ రోజు నేను గిఫ్ట్ ఇచ్చా కదా, సో అది మేము ఎక్స్చేంజ్ చేసి వేరే నెక్ పీస్ తీసుకున్నాం అన్నాను కదా, సో అది నేను ఇందులో షేర్ చేస్తాను ఈ క్లిప్లో, ఈ వీడియోలో. ఇదిగో ఇదే నెక్లెస్ నేను జోష్తకి ఎక్స్చేంజ్ చేసిందనమాట. సుమా అనింది, ఆల్రెడీ నేను ఇది చూశాను కదా, నేను మీకు ఆ రోజు షేర్ చేశాను ఈ నెక్ పీస్, మమ్మీకి ఇది చాలా బాగా నచ్చింది, బట్ నాకు అది బాగా నచ్చింది అని చెప్పి. బట్ నేను తీసుకున్నది ఏంటంటే స్టెప్ చైన్ లాంటిది తీసుకున్నాను, అదేంటంటే చిక్కుపడిపోతుంది బాగా. ఎందుకంటే నేను 5th డే వేసిన తర్వాత ఒక 4-5 డేస్ వేసుకుంది కదా జోష్త, 4-5 డేస్ వేసుకున్నప్పుడు అది బాగా చిక్కుపడిపోయింది అనమాట. సో అందువల్ల అది ఇచ్చేసి ఇది బెటర్ కదా అని చెప్పేసి ఇది మళ్ళీ తీసుకున్నాము. ఇంకా వెంటనే ఎక్స్చేంజ్ చేసుకోవడం బెటర్, మళ్ళీ ఇంకా లేట్ అయ్యే కొద్దీ ఇంకెందుకులే అని. సో ఇది కూడా సేమ్ 3 తులాలే పడింది, సేమ్ 12. మా దగ్గర చాలామంది అడిగారు మీకు తులం అంటే ఎన్ని గ్రామ్స్ అని. 11.9 అంటే 12 గ్రామ్స్ ఒక తులం అంటారు. మరి వేరే సైడ్ 10 గ్రామ్స్ని తులం అంటారు, బట్ మా సైడ్ మాత్రం 12 గ్రామ్స్ని 12 గ్రామ్స్ని ఒక తులం అంటారు. సో ఇది 3 తులాలు అనమాట. వెనకతల చైన్ కూడా వచ్చింది, తాళ్ళు ఏం పెట్టలేదు, ఇంక తాళ్ళు పెడితే బాగోదని చైన్తో పాటు తీసుకున్న జోష్తకి 3 తులాలు పడింది అనమాట. సో ఇది ఇంకా డీటెయిల్డ్గా ఇంటికి వచ్చాక చూపిద్దాంలే అని ఇంటికి వచ్చాక ఇలాగా కొంచెం ఇది రూబీస్తో వచ్చింది అనమాట, రెడ్ రూబీస్ అంటాం కదా, రూబీస్తో వచ్చింది, మొత్తం ఈ కాసు టైప్ వచ్చి రూబీస్తో వచ్చింది. సో తనకల్లా కొంచెం చోకర్లా కూడా బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇంకొకటి నాకు ఈ మధ్య అసలు అర్థం కాని విషయం ఏంటి తెలుసా, మొన్న నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, గోల్డ్ కలెక్షన్ వీడియో, దానికి చాలామంది కామెంట్స్ ఇవి గోల్డ్లా ఉన్నాయి, చూస్తే అర్థమైపోతుంది, మళ్ళీ స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి, పాత మోడల్లో ఉన్నాయి అని చెప్పి ఎన్ని కామెంట్స్ పెట్టారో తెలుసా. నాకు అవి అర్థం కాదు అసలు ఎందుకు అన్ని కామెంట్లు పెట్టారో. ఇంకొకటి అవి గోల్డ్ కాదా, గోల్డ్ కాకపోతే నేను గోల్డ్ కలెక్షన్ ఎందుకు పెడతాను, అండ్ దట్టు గోల్డ్ని గోల్డ్లా ప్రిటెండ్ చేసి చేయాల్సిన అవసరం నాకు లేనే లేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను అసలు గోల్డ్ కలెక్షన్
చేయలేదు, ఎందుకంటే బ్యాంక్లో ఉంటాయి జ్యువెలరీ అంతా, కొంచెం మనీ కోసం బ్యాంక్లో పెట్టుకుంటాం కదా. సో ఈసారి మెచ్యూర్ ఫంక్షన్ కోసం అని మొత్తం తీసుకున్నాం, బయటికి తెచ్చుకున్నాం కాబట్టి నేను గోల్డ్ కలెక్షన్ అనేది చేయగలిగాను, లేదంటే చేసేదాన్ని కాదు. ఇంకొకటి పాత మోడల్స్ అని ఎవరైతే అంటున్నారో వాళ్ళకి చెప్తున్నా, ఆ జ్యువెలరీ మా పెళ్ళికి ముందు అంటే మా మెచ్యూర్ టైంకి మా మమ్మీ చేయించిన జ్యువెలరీ అవి. సో అప్పటివి అంటే ఆల్మోస్ట్ మా మెచ్యూర్లకి అయితే మేము 13-12 ఇయర్స్ ఉన్నప్పుడు చేయించింది, ఆల్మోస్ట్ 15 ఇయర్స్ 12 ఇయర్స్ బ్యాక్ జ్యువెలరీ అవి. సో అది అసలు కామన్ సెన్స్ ఉండాలి, 10 ఇయర్స్ బ్యాక్ జ్యువెలరీ ఫ్రెండ్స్ అవి. పాత మోడల్ కాకపోతే ఇప్పటికి బోల్డ్ అండ్ ట్రెండ్ వచ్చాయి నాకు తెలుసు, కానీ ఎప్పటికప్పుడు పాత బంగారాన్ని మళ్ళీ చెడగొట్టించుకొని కొత్త బంగారం చేయించుకోవాల్సిన అవసరం ఉండదు కదా, అందరికీ తరుగులు మజుర్లు బోల్డ్ అని ఉంటాయి కదా. సో ఇంకా నాకు అసలు అర్థం కాలేదు, పాత జ్యువెలరీ అంటే ఆబ్వియస్లీ ఉంటాయి, మా మెచ్యూర్కి మా చిన్నప్పుడు మా మమ్మీ రెడీ చేసి పెట్టిన జ్యువెలరీ అనమాట అవి. ఇంకా మేము ఎక్స్చేంజ్ కానీ లేకపోతే చెడగొట్టించడం ఇవి ఏం కూడా చేయలేదు. సో అవి అలాగే ఉంటాయి, ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి అడుగుతున్నాయి. అండ్ కంప్లీట్లీ అవి ప్యూర్ గోల్డ్, మేము సరాబు చేత అంటే గోల్డ్ స్మిత్ దగ్గర చేయించుకున్న జ్యువెలరీ అనమాట అవి, అంటే మా మమ్మీ చేయించిన జ్యువెలరీ అవన్నీ కూడా నావి మా అక్కవి కలిపి ఆ జ్యువెలరీ అన్నీ కూడా. సో అది అలా పక్కన పెట్టేస్తే నాకు చాలా డిస్టర్బెన్స్గా అనిపించింది, ఏంటి నాకేంటి అంత అవసరం గోల్డ్ లాగా చూపించేదానికి. అండ్ దట్టు సబ్స్క్రైబర్స్ ఏం పిచ్చోళ్ళే ఏంటి తెలీదా వాళ్ళకి, గోల్డ్కి తేడా అని చెప్పేసి నాకు కొంచెం నవ్వు కూడా వచ్చింది. సో అది అలా పక్కన ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి చెప్తున్నాను, మిగతా వాళ్ళ కోసం కాదు. సో అది దాని తర్వాత ఇక్కడ తిక్కవానిపాలెం వచ్చాము. తిక్కవానిపాలెం ఎందుకంటే జోష్తాకి నార్మల్గా ఒక అంటే ఆల్బమ్ చేస్తారు కదా, ఫొటోస్ అన్నీ ఈ 7 days ఆల్బమ్ చేస్తారు. అందులో ఏంటంటే వాళ్ళకి కొన్ని షీట్స్కి వెస్ట్రన్ డ్రెస్ ఇలా బీచ్లో వాటిల్లో ఫొటోస్ కావాలన్నమాట. ఒక 5 sheets వరకు ఫొటోస్ కొంచెం బయట తీసే ఫొటోస్లా ఉండాలి. సో ఇక్కడ అందరూ కూడా ఫోటోషూట్స్ ఇలా చేయించుకుంటారు. అంత ఎందుకు అని మీరు మళ్ళీ క్వశ్చన్ చేయొద్దు, ఎవరిష్టం వాళ్ళది ఉంటుంది. ఫస్ట్ నుంచి అదే చెప్తుంది, ఎవరిష్టం వాళ్ళకి ఉంటుంది అని చెప్పి. సో ఇక్కడ జోష్తాకి వచ్చేసి ఒక డ్రెస్ ఇలా పట్టుకొని వచ్చాము. ఇక్కడ తిక్కవానిపాలెంలోని ఇలా బ్రిడ్జ్ ఉంటుంది, ఇక్కడ అనకాపల్లి దగ్గరలో తిక్కవానిపాలెంలో ఇలా బీచ్ అది ఉంటుంది అనమాట. సో ఇక్కడికి వచ్చాము అందరం కూడా, నేను ప్రవీణ్ అక్క ఫోటోగ్రాఫరు అండ్ పిల్లలు ఇలా అందరం కలిసి వచ్చాము. సో ఇక్కడ ఫోటోషూట్ అది అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము అనమాట. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ అండ్ ఆల్సో ఇగో ఇక్కడ ఫోటోషూట్ ఎలా అవుతుంది. ఆ తర్వాత కార్ ముందున కొన్ని ఫొటోస్ అలా తీసుకున్నాం అనమాట. ఇంకా అంత ఇంటికి వెళ్ళిపోయాము. సో అది ఈరోజు వీడియో అయితే. అండ్ విష్ యూ వెరీ హ్యాపీ దసరా వన్స్ అగైన్ ఇన్ బిలేటెడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనకాపల్లి వ్లాగ్స్ బోల్డ్ అని వస్తాయి, సో మిస్ చేసుకోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి. నేను ఫేస్బుక్ పేజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు, ఫాలో చేయడం, ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండ్ టేక్ కేర్. ఎంజాయ్ యువర్ డే. బాయ్.